నూనెలో వేస్తారు పూరి నూనెలో వేస్తారు పూరి ఇంత మేకప్ వేసిందిరా ఈ పూరి సిగ్గులేదురా మరేలా చెప్పు నూనెలో ఉంటది పూరి నూనెలో వేస్తారు పూరి సారీ ఒకసారి చెప్పిన సార్ రాబాయ్ గుర్తుందా లేదా గుర్తుంది క్రికెట్ అన్నికి వచ్చినాం టోర్నమెంట్ అయితే మన ఊర్లో సిపిఎల్ సిపిఎల్ అంటే ఏంది తెలుసా చెప్పరా నువ్వు క్రికెట్ పొలిటికల్ లీగ్ ఎస్ సెలబ్రిటీ పొలిటికల్ లీగ్ వాడు చెప్పిండు ఒక నిమిషం ఎంపైర్ గారు ఎంపైర్ ఇప్పుడు వీడు ఏం చేయాలి తెలుసా ఎంపైర్ చేయాలి అది నాకు రాదు కదా అరే ఎంపైర్ చాలా సింపుల్ రా నేర్పిస్తా చూడు ఇప్పుడు ఒక పోరి నగ్గాడు కానీ పోతే ఎట్లా అడుగుతావు బయట పోవాలి అది ఇప్పుడు ఆకాశం ఏడుంది అది అవుట్ ఇప్పుడు 4 ఎట్లా చెప్తా తెలుసా ఇప్పుడు అన్నం తింటున్నావు ఈగలు వాళ్తున్నాయి ఈగలు ఎట్లా తడుముతావు 4 అది 4 6 ఇప్పుడు 2 టైట్ అయినాయిరా ఎట్లా చేస్తావు అప్పుడు అయిపోయి 6 అది ఇది నువ్వు ఎంపైర్ చేయాలి మన సిపిఎల్ చేస్తున్నాం అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఆడతారు అర్థమైందా అబ్బా బాబా అంత పెద్దలతో ఆడుతున్నారు మన గురించి చెప్పరా నేను మౌనవ్రతం అరే నా గురించి తెలుసా ఏది నేను ఇప్పటిదాకా ఒక్కసారి అవుట్ కాలే అదెట్లా నేను ఎంపైర్ కదా నన్ను అవుట్ చేస్తాడు సరే ఇదంతా కదండి ఎవరు వస్తున్నాడు జరుగుతారు ప్లేయర్ వస్తున్నాడు ప్లేయర్ ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా సార్ సాంగ్ అయిపోయింది సార్ సాంగ్ అయిపోయింది సార్ సాంగ్ అయిపోయింది సార్ సూపర్ సార్ అయ్యా ఏమి క్రికెట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తా ఉన్నారు సార్ క్రికెట్ ఆడాలి సార్ ఇప్పుడు ఆడదాము సార్ బ్యాటింగ్ తీసుకోండి సరే సార్ రెడీ సార్ సార్ ఒక బ్యాట్ పట్టుకోండి సార్ అని నేను రెండు ఇట్లా కొడతాను రెడీ సార్ రెడీ సార్ ఓ సార్ రన్ను కోరా సార్ ఏమి రన్నుకోవాలి సార్ రన్ను నేను నువ్వే సార్ లేదు నేను రన్ను చేయను సార్ రన్ను చేయాలి సార్ రన్ను చేయాలి కదా సార్ మీరు ఇప్పుడు సార్ ఇదంతా కదా సార్ ఒక బ్యాట్తో ఆడండి ఆగురు సార్ ఆగురు ఈ దండం పెడతా ఏం సార్ ఇవి జారిపోయి వేసుకొచ్చు నువ్వు నేను బ్యాటింగ్ చేయను సార్ ఏం చేస్తారు సార్ మరి నేను బౌలింగ్ చేస్తాను రెడీ సార్ సార్ అదేం సార్ ఇప్పుడు బ్యాటింగ్ అంటే మీ వాళ్ళందరూ ఒక్క నిమిషం సార్ ఆపయాలు ఇప్పుడు బ్యాటింగ్ ఆడారు మీ టీం అందరూ అయిన తర్వాత కదా సార్ మీరు ఆడాలి మళ్ళీ నెక్స్ట్ బౌలింగ్ అంటే మాకన్నా డేట్స్ లేవు మేము వచ్చి బ్యాటింగ్ ఆడతాము బౌలింగ్ చేస్తాము ఎయిటింగ్ చేసి మీరు చేస్తుండే ఏంటి సార్ బౌలింగ్ వేయండి ఆ బాలింగ్ పాపా ఇంకో బాలింగ్ వచ్చింది సార్ రెడీ సార్ అవుట్ గ్రీస్ దాటినావు పా సార్ ఆయన 2 బాల్ వేస్తాడు ఎట్లా ఆడతా మనం అర్థమవుతారా నాకు 12 రన్నులు కొట్టిండు ఒకటే బాల్ అరే నువ్వు ఏం చెప్పావు ఎంపైర్ ఎట్లున్నాను అవుట్ అయిండు ఇప్పుడు అవుట్ అండ్ నువ్వు ఒకటిరా అవుట్ అని చెప్పు నీకు నేను ఆడిన అసలు ఎంపైర్ అరే ఇంకో బ్యాట్స్మెన్ వస్తున్నారంట బ్యాట్స్మెన్ పిలిపిర్రా ఇప్పుడు మంచిగా ఆడి అవుట్ చేద్దాం సరేనా సరే చేద్దాం నువ్వు బాలేపో ఏరి సారేరి పెసిఫిక్లో దూకేయమంటే దూకేస్తానే నీకోసం ఎవరెస్ట్ ఎంతెత్తైనా ఎక్కేస్తానే నీకోసం సార్ 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 హాయ్ సార్ ఏమై సార్ క్రికెట్ ఆడాలి సార్ సార్ క్రికెట్ సార్ 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 ఏమై సార్ సార్ రెడీ సార్ సార్ రెడీ సార్ రెడీ సార్ ఏమైంది సార్ 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 ప్లీజ్ సార్ బ్యాట్ పట్టుకోండి సార్ అరే సార్ సార్ పోనీ బౌలింగ్ అయ్యారు సార్ బౌలింగ్ అనేది సార్ 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 బ్యాటింగ్ ఆడండి సార్ లేట్ అవుతుంది సార్ ప్లీజ్ సార్ బౌలింగ్ సార్ బ్యాటింగ్ ఓకే ఓకే అమ్మా సార్ మౌనవ్రతమా రెడీ సార్ రెడీ రెడీ
స్కోర్ కొట్టినావు ఉరకాలి మామ. వెళ్ళు మావా వెళ్ళు. ఇదేం మామ. నెక్స్ట్ వచ్చేటైనా ఎవరైనా కానీ ఫస్ట్ బాల్ అవుట్ చేస్తాను ఓకేనా. ఫస్ట్ బాల్ దమ్ చూపిస్తావా? వాన 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 మేఘాల పలలోన ఎంతో పాట పాడనా. సార్ మీరెందుకు వచ్చారు సార్ మ్యాచ్ కి? క్రికెట్ ఆడతా. బ్యాట్ చేయండి సార్. బ్యాట్ సార్ ఇది ఇక్కడ వికెట్ సార్. బాల్ ఇరా. ఒక్క బాల్ అవుట్ చేస్తాను చేసేస్తా. కొట్టండి సార్. రన్ సార్ రన్ సార్ రన్ సార్ రన్ సార్. కోదండ రాముని చూడు కోరింది ఇచ్చేటివాడు, ఆ సుందర రంగుని చూడు మా తల్లి సీతమ్మ జోడు, అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు, చూడయ్యో ఆ రూపం అపురూపం నిలపాలో గుండె లోపల, ఆ దైవం మన కోసం వెలిశాడో నేలపైలా. కోదండ రాముని చూడు. గట్టి కొట్టిండ్రా. అది కాదురా నువ్వు సార్కి ఎందుకురా ఇట్లా తీసుకో అట్లా తీసుకో. రన్నింగ్ కళ్ళు కనిపిస్తలేవు కదా అందుకని హెల్ప్ చేసినావు. హెల్పింగ్ సార్ బాగున్నారా? నువ్వు పెద్ద అది రోడ్ల మీద అందరిని దాటిపిస్తావు అట్లనే. ఇప్పుడు ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? ఇప్పుడు మ్యాచ్ 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 అని చెప్పి సతాయిస్తారు కాబట్టి మనం కప్పు కొట్టాలి కాబట్టి పక్కా చెప్తున్నా. ఇప్పుడు వికెట్ నేను తీస్తా. నా నమ్మకం పెట్టు. ప్రతిసారి చెప్తున్నావు తీస్తలేవురా? నేను తీస్తా మామ. తీస్తావు కదా? తీస్తా. ఇప్పుడు ఎవరు వచ్చినా అవుట్ చేయాలి తప్పకుండా. పిలుస్తావు. సార్ నా గిట్ల కొంచెం ఏంటిదిరా? ఏమో తింటున్నా. బ్యాట్ ఇవ్వండి సార్. ఇగో సార్. సారీ సార్. అన్నగారు సార్ రెడీ సార్. రెడీ సార్. రెడీ సార్. రెడీ సార్. సార్ మీ బ్యాటింగ్ ఆడాలి సార్. మళ్ళీ సార్ సార్ బ్యాటింగ్ ఆడారు సార్. సారీ సార్. అడుగుతా ఇంకోసారి ఏం తింటున్నాను సార్. కాల్తో 6 కొట్టినాను సార్. లెగ్ బాయ్స్. లెగ్ బాయ్సా? లెగ్ బాయ్స్ 6 కమాన్ బ్రదర్ బలేయండి. అరే రికార్డ్ అది క్రికెట్ లో. క్రికెట్ ఇప్పటి వరకు లెగ్ బాయ్ 6 ఎవరు కొట్టలేదు సార్. ఆగండి బ్రదర్. ఇప్పుడు కొట్టండి. అవుట్. నాట్ అవుట్. నువ్వు ఆయన ఆపమంటే ఎందుకు ఆపినవరా? అన్నారు కదరా 2 రాష్ట్రాలు అయిపోయినాయి మనం ఎంతరా. ఓ ఇది కూడా కరెక్టే. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. బ్యాటింగ్ సార్. బ్యాటింగ్ ఆడారు సార్. బ్యాట్ సార్. బ్యాట్. రెడీ సార్. బ్యాట్ ఎందుకు ఇచ్చేసి సార్? కాబట్టి బాల్ వచ్చింది వీధికి. అది కాదు సార్. బ్యాట్ తీసుకొని బాల్ కొట్టాలి సార్. బాల్ వస్తే బ్యాట్ ఇస్తే సార్. బ్యాట్ తో కొట్టాలి సార్. బ్యాట్ ఇస్తే వద్దు ఓకేనా? రన్ సార్. రన్ 4 పోయింది. కాళ్ళతో ఎందుకు ఆడుతుంది సార్? అది రా స్టైల్. ఏమైంది సార్? రన్నా కాబట్టి రన్ తీసాం. రన్ తీసిరా సార్. బ్రదర్ మేము వెళ్తాం మాకు టైం అయింది. సార్ 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 బౌలింగ్ ఏరా సార్.
వచ్చిండు రన్ తీసి వెళ్ళిపోయిండు. కాదురా ఒక్కరినన్నా అవుట్ చేసినావా? ఏ ఛాన్స్ ఇస్తుర్రా? ఈడు ఏందిరా సిపిఎల్ రెండు బాల్ ఆడి వెళ్ళిపోతుర్రా. అరే నీకు ఆడేస్తా రాదు అసలు. ఇట్లా ముందర నువ్వు ఎవరు అసలు? ఎంపైర్. ఎంపైర్ లాగా ఉండి ఎందుకు రాబడి నేను ఆడతాను లేదో అడుగులా. మరి ఎందుకు పెట్టినావు నన్ను? రే నువ్వు నన్ను అడగకరా, నాకు అర్థం కాదు. సార్ నమస్తే. మేడం నమస్తే. నమస్తే. ఈ 2024లో కూడా రాజులు ఉన్నారంట. మా తాత ఏమో మంత్రి. ఆయన ఈ రోజు వీకప్ పెట్టుకొని ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుతుంది. నా మటుకుని ఇంట్లో కూర్చున్నాని అరే ఆ రాజ్యానికో ఆ రాజ్యానికో ఆ రాజు దగ్గరకు అన్నాడు. ఇప్పుడు ఏదో రాజు వస్తాడంట. ఏ రాజు కాదువా మంత్రి, నా దగ్గర పని చేస్తున్నావు ఏంది నాకు అర్థమైతే లేదు అసలు. నువ్వు మంత్రివా కంత్రివా? మంత్రినే. కాదు రాజు వస్తున్నాడు, ఒక ఎలివేషన్ ఉండదా? ఎలివేషన్ అంటే ఎట్లా నాకు తెలియదు కదా. తెలియదా? తెలియదు. వీరాది వీరుడు, సూరాది సూర్యుడు, ధీరాది ధీరుడా గోవింద, హీరాది హీరుడా, స్టారాది స్టారుడా, దేవరాది గెట్టుడా గోవింద. కట్టియాలి. ఇది పాట కదా. సర్లే కానీ నా గురించి చెప్పు. నా గురించి చెప్పురా. నాకేం తెలుసు నీ గురించి? మా తాత ముత్తాతల గురించి చెప్పాలి. చెప్పు. మా తాత బాయిలో 6 నెలలు తపస్సు చేసిండు. చచ్చిపోలేడా? ఎండిపోయిన బాయ్ అది. సరే గానీ మన రాజ్యంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఓ సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి మా తాత చెప్పిండు. అయ్యో మహారాజా, మహారాజా నా ఇంటి అలా కూలగొట్టేశారండి మహారాజా. నువ్వు మొన్న వచ్చినప్పుడు ఏం చెప్పినావురా? ఇంట్లో సమస్యలు ఉన్నాయని చెప్పాను. మరి ఇల్లు లేకపోతే సమస్యలే ఉండవు కదా. మన రాజ్యంలో భవిష్యవాణి ఏడున్నది? భవిష్యవాణి ఇక్కడ ఉన్నది. అది దొరికిందనుకో ఖజానా పోతుంది. సో ఆ ఖజానా మన రాజ్యంలో ఎక్కడో ఉంది, జాగ్రత్తగా కాపాడు. సరేనా? సరే రాజావారు రండి విశ్రాంతి తీసుకుందాము. ఇన్నాటికి భవిష్యవాణి ఎక్కడుందో తెలిసిపోయింది. ఈ విషయం వెంటనే మహారాజు గారికి చెప్పాలి, నిధిని సంపాదించాలి. మహారాజు గారు, మహారాజు గారు, ఎస్ పక్క రాజ్యంలో నిధి ఉందంట. ఆహా, ఆ నిధి పక్క రాజ్యంలో పోదాం. పోదాం నాడు. పక్క రాజ్యం ఇదే. యువరాణి వారికి స్వాగతం. స్వాగతం యువరాణి వారు. యువరాణి వారు కాదు, యువరాజు వారు. బేబీ శ్యామల కటింగ్ కొట్టించుకున్న అంతే. కూర్చో కూర్చో. ఏమన్నా తీసుకుంటారా? ఇస్తే అన్ని తీసుకుంటాం. రాజావారు మీరు ఏమన్నా సంథింగ్ స్మోకింగ్? అఫ్ కోర్స్ నాట్, బట్ ఎస్. ఇలా అక్కడ తీసుకురండి, అక్కడ స్మోక్స్ ఉన్నాయి. సో రాజవారు ఏదన్నా పాటలు ఏమన్నా ఇద్దాం ఇద్దాం, స్మోక్ చేయరు. తీసుకుని రాజవారు. థ్యాంక్ యూ. యూ కెన్ యూ నో వన్. ఓకే. అదేంటిది? సిగరెట్. రాజవారు రండి రండి, పత్తాలు ఆడదాం. సరే సరే, ఎంటర్టైన్మెంట్ ఉండాలి రాజుకి. రాజుగారు ఒకసారి రండి. ఏమైంది? జోకర్ మిస్ అయ్యిండు. మంచి పార్టీ మూడ్ లోకి వెళ్దాం. అది మంచి మంచి పాటలు పాడదామే. దారిలోకి వచ్చిండు. సీను అయ్యేది నాకు నీకేమి కాదు, అయ్యేది నాకు నీకేమి కాదు, వద్దొద్దు సీను, వద్దొద్దు సీను, వద్దొద్దు సీను, వద్దొద్దు సీను, అయ్యేది సీను. ఇంకోటి ఇదే ఫ్లోలో, ఇదే ఫ్లోలో ఇంకొకటి. సరే, ఎంతమంది? ముగ్గురం అండి. ముగ్గురం. ఎంతసేపు ఉంటారు? తెల్లారు. మహారాజుకి ఇట్లా కార్యక్రమాలు ఉండాలి కదా మంచి. అదే తెస్తాడు బట్టుడు జల్దిరా. ఈ బట్టోడికి ఉంగనీకి వస్తలేదు. రాజావారు చెప్పండి. హాట్స్పాట్ ఆన్ చేయాలి. గింతే గింతే. నా దాంట్లో కాదు, నీ దాంట్లో. ఒక్క నిమిషం, వైఫై ఉంది కదా మన దగ్గర. మన దగ్గర వైఫై ఉన్నది.
రాజా గారు వైఫై వైఫై ఉన్నది చూపిస్తుంది దాని పాస్వర్డ్ ఇట్లా ఏమన్నా యూజర్ యూజర్ ఐడియా అద్దు సీను పాస్వర్డ్ దేవుడు అంటే వస్తలేదు ఏం కొట్టినావు దేవుడా కాదు వచ్చిందా వచ్చింది కరెక్ట్ అయిపోయింది కరెక్ట్ అంటే ఓకే అరే గుర్తారా ఏంద్రా గురికే మందది ఇంకేంట్రా ఏయ్ నేను ఫుల్ తాగేసిన నేను ఫుల్ తాగేసిన ఫుల్ తాగేసిన అరే ఇప్పుడు వస్తాను నేను ఇప్పుడు మీ రాజా ఇఫ్ యు డోంట్ మైండ్ నేనంటే మా నాయనమ్మ లంగ వేసుకున్నా అంటే ఒక శీతం మంచి ఫుల్ తాగిన నువ్వేంది అక్క ఎవరు ఏమొచ్చింది రా ఏంద్రా అది మా రాజుగాడు మంద అయితే మనిషి కాదు అవురా కరెక్టే గాడిదాడు తాగితే మనిషి కాదు ఇట్లా తీయాలి ఏమైనా ఎవడో కొట్టిండ నేను కాదు మహారాజు లాస్ట్ ఒక సిప్ కొట్టినా అయిపోతుంది వద్దు మహారాజు తొందర తాగితే మంచి పనులు చేసుకోవచ్చు భవిష్యవాణి ఇటు వచ్చే రాజుగారు అరే మందరి నేను తాగుతాను కానీ భవిష్యవాణి జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదేరా భవిష్యవాణి జాగ్రత్త చూసుకునే బాధ్యత నీదే భవిష్యవాణి జాగ్రత్త చూసుకునే బాధ్యత నీదే ఓకే మంత్రి భవిష్యవాణి జాగ్రత్త చూసుకునే బాధ్యత థ్యాంక్ యూ బ్రదర్ దాని గురించే కదా వచ్చింది వీడికి మహారాజా నేను తీసుకొస్తా మంత్రి ముంబై పడుకుందాం కదా ఈయన అనుకో నిద్ర వస్తుంది భవిష్యవాణి దొరికింది మహారాజు గారు చెప్పింది చెప్పినట్టు ఫాలో అవ్వండి అంతే మీకు నిధి తక్షణమే కావాలంటే ఆ మూటలో ఉన్న ఆకును తీసుకొని రుద్దుకో కూడదు ఎందుకంటే అది దురదగుంటాకు ఏమైనా ఏమో డాన్స్ ఆడతాడు గీకుండా ఏం లేదురా చెప్పరా ఏం లేదు మహారాజు గారు మీరు పోండి నిజరాలు అలవాటు అయిన కదా పక్క దేశం వాళ్ళు ఇంకేం లేదంటే నేను నమ్మలే ఈడే ఒప్పుకుంటాను మా మహారాజుకి రోగం ఉంది చెప్పింది చెప్పినట్టు ఏం మహారాజు గారు మనకు నిధి తక్షణమే దక్కాలంటే మీ వెనకాల ఉన్న భట్టుడు దగ్గరికి వెళ్తానే ఉండి కసా 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 అని 4 సార్లు చెవులో చెప్పాలి మహారాజా అయ్యా వాడు చచ్చిపోయినట్టు ఎవ్వరికి చెప్పకు సరేనా చెప్పండి మహారాజా ఓ మహారాజానికి మన తెలివి ఉందా ఇద్దరిని చంపినావు ఇప్పుడు మహారాజు వచ్చిండు అనుకో మన పని అంతే మహారాజు వస్తుండు లోపల దాపెట్టు ఏమైందా రాదు ఏం కాలే ఏమైంది కాదు ఇప్పుడు మనకు పొద్దున ప్లానింగ్ ఏంది ఖతం బాయ్ గుడ్ బాయ్ పొద్దున ప్లానింగ్ ఏందా ఏం లేదు పొద్దున ప్లానింగ్ మహారాజు గారు మీరు అలా కాదు మహారాజు గారు ఇట్రండి బల్లేసిండి బల్ల కాదు షీసాట అది ఆడతా చూడు మేము ఈ రాజ్యం ముందు వచ్చిన మాకు భవిష్యత్తు వాణి కావాలి భవిష్యత్ వాణి కాదు ఇక వద్దు మొత్తం చెప్పేద్దాం మాకు మీ రాజ్యం కావాలి అంతే దానికి మాకేం ఇస్తావు మా రాజ్యం ఇచ్చేస్తాం అవునా ఎస్ అమ్మతోడు నాయనతోడు నువ్వు సంతకం పెట్టు మహారాజు గారు చదువుకొని పెట్టండి ఈ రాజ్యం మీది మీ రాజ్యం మాది థ్యాంక్ యూ మహారాజు గారు వీళ్ళు ఎంత పిచ్చోళ్ళు పెద్ద రాజ్యం మనకిచ్చారు ఈ పక్కన మంచిగా బిల్డింగ్ ఎక్కి చూస్తే చుట్టూ చెరువులు మంచిగా కనబడుతున్నాయి నిమ్మలంగా ఉండొచ్చు మనం అబ్బా మన రాజ్యం పోలీసు వాళ్ళు అందరూ వస్తారు ఎందుకు వెళ్ళిపోరు జల్దీ ఎందుకేంది పక్కన ఏమున్నాయి చెరువులు ఈడేమున్నారు మీరున్నారు బఫర్ జోన్ అంట కూల కొడతారంట రాజ్యం మొత్తం పొర్రి నది కాస్త ఊడింది ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది పెట్టమన్నా నడు